సో తెలంగాణలో భారీగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీలైతే జరిగాయి. ఈ నేపథ్యంలో సివి ఆనంద్ స్థానంలో పోలీస్ కమిషనర్గా సజ్జనార్ గారిని అయితే నియమితులయ్యారు. దివ్య విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. మేడం, మరి తెలంగాణలో చూసుకుంటే కనుక భారీగా ఐఏఎస్ ఐపీఎస్ బదిలీలు అయితే జరిగాయి. అలాంటిది పోలీస్ కమిషనర్గా సివి ఆనంద్ గారి స్థానంలో సజ్జనార్ గారిని అయితే నియమితులయ్యారని చెప్పొచ్చు. ఏమంటారు మేడం? అంటే సివి ఆనంద్ కూడా చాలా మంచి పేరు ఉందండి. ఆయన చూడడానికి చాలా సాఫ్ట్ ఉంటారు. మీరు కలిసారు లేదు నాకు తెలియదు, నాకు వారు తెలుసు. మాట తీరు కూడా చాలా బాగుంటుంది. కాకపోతే పైకి చాలా సాఫ్ట్ ఉంటారు. మనం అనుకుంటాం ఈయన కమిషనరా, ఈయనంత అంటే కరకుగా ఉండగలరా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మనం కొంచెం రఫ్ అండ్ టఫ్ అనిపిస్తారు కదా. బట్ హీస్ ఏ సాఫ్ట్ పర్సన్ అనమాట. కానీ పని దాకా వచ్చేసరికి చాలా హార్ష్గా ఉండగలరు ఆయన. అంటే లోపల ఉండేది వేరు, పైకి మంచిగా మామూలుగా ఉంటారు. మనం ఎక్స్పెక్ట్ చేయం ఆయన్ని. ఆయన అంతకుముందు డీసీపీగా సిపిగా కూడా పనిచేశారు. మంచి పేరే ఉంది. ఇప్పుడు ఆయన హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా పంపించారు. అయితే ఇప్పుడు మరి పరిపాలనా విభాగంలో ఆయన ఎలా చేస్తారో చూడాలి అని అందరూ ఆసక్తిగా ఉన్నారు. రెండోది ఏంటంటే నిమజ్జనం సమయంలో కూడా చాలా బాగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆయన చేయగలిగారు. ఎందుకంటే అది ప్రతి సంవత్సరం కూడా అది ఒక పెద్ద టాస్క్. ఒకప్పుడు మనకు తెలుసు ఖైరతాబాద్ వినాయకుడు లాస్ట్ లో నిమజ్జనం అయ్యేవారు, కానీ మార్చారు దాన్ని. చేసేసి తర్వాత మిగతావి చేయటం వల్ల పని సులువైతుంది. దానివల్ల ఏమవుతుందంటే సమయం కూడా కరెక్ట్ గా సమయానికి అన్ని చేయగలుగుతున్నారు. ఇన్ని లక్షలు విగ్రహాలు నిమజ్జనం చేయటం అంటే మామూలు విషయం కాదు. క్రౌడ్ కావచ్చు, ఆ హోష్ కావచ్చు, ఆ జోష్ కావచ్చు, దాన్ని ఎవడు కంట్రోల్ చేయలేడు. కానీ ఎక్కడ పద్ధతిగా అట్లా చేయించి ఆయన చాలా బాగా చేయించారు, మంచి పేరు తెచ్చుకున్నారని. అదేవిధంగా ఆయన టైంలో క్రైమ్ రేట్ కూడా తగ్గిందని చెప్పచ్చు. సో మరి అటువంటి సివి ఆనంద్ గారి స్థానంలో సజ్జనార్ వచ్చారు. సజ్జనారు మీకు తెలుసు, ఆయన ఎన్నో కేసెస్ డీల్ చేశారు. దిశ కేసు కానివ్వండి వచ్చు. ఆయన అంటే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఆయనకు ఆ పేరు ఉంది. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా ఆయన అంటే ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పనిచేశారు. అప్పుడు చేసినప్పుడు వరంగల్లో అంటే వరంగల్లో ఆయన ప్రస్థానం మొదలైంది. ఎస్పీగా అనుకుంటాను. అక్కడ ఒక కాలేజ్ అమ్మాయి మీద యాసిడ్ దాడి జరిగినప్పుడు దాన్ని ఆయన సమర్థవంతంగా ఆ నిందితుల్ని పట్టుకుని వాళ్ళని ఎన్కౌంటర్ చేసి ఆయన మొత్తం అంటే భారతదేశం దృష్టిని ఆకర్షించారు. కానీ మంచి నిర్ణయం అండి అది. నన్ను అడిగితే అంటే ఒక భయం రావాలి మగపిల్లల్లో. ఒక ఆడపిల్ల మీద చెయ్యి వెయ్యాలంటే ఆ చెయ్యి నరికేస్తారనే భయం రావాలి. ప్రూవ్ చేశారు సజ్జనార్ గారు. ప్రూవ్ చేశారు. తర్వాత దిశ ఎన్కౌంటర్లో కూడా మొత్తం రిక్రియేషన్ చేస్తూ ఆ జరిగిన ఇన్సిడెంట్ని వాళ్ళు తప్పించుకోవడానికి చూసినప్పుడు వాళ్ళని షూట్ చేయటం జరిగింది. అది కూడా చాలామంది మంచిగా విమర్శించారు, చెడ్డగా విమర్శించారు. కానీ మంచిగానే తీసుకోవాలండి. అంటే ఇప్పుడు ప్రతివాడు హ్యూమన్ రైట్స్ అంటారు, లేకపోతే మరొకటి అంటారు, అలా ఎలా చంపేస్తారు అంటారు. మరి చంపకపోతే ఎట్లా? ఇప్పుడు మనకి జరిగిన నష్టానికి అసలు అది పడ్డవాడికి తెలుస్తుంది ఆ బాధ ఏదైనా కూడా. ఒక అమ్మాయి ప్రాణాలని అసలు కిరాతకమా అసలు తలుచుకుంటేనే మనకి జుగుప్సగా ఉంటుంది, ఒళ్ళు జలదరిస్తుంది మనకి. కాబట్టి అలాంటి ఒక సజ్జనార్ గారు ఇప్పుడు కమిషనర్గా వారు ఛార్జెస్ తీసుకున్నారు. ఇంతకుముందు ఆయన టీజీఎస్ఆర్టీసీలో ఎండీగాను అన్ని చేశారు వారు. అక్కడ కూడా ఆయన మంచిగా అంటే ఎట్లా అంటే మీకు ఏ సమస్య ఉన్నా మీరు వెంటనే స్పందించవచ్చు. ఆయనకు ఒక మెసేజ్ పెట్టచ్చు మనం, ఆయన వెంటనే రెస్పాండ్ అవుతారు, దానికి మీకు ఫలితం కనిపిస్తుంది. ఆ రకంగా అక్కడ కూడా ఆయన మంచి నిర్ణయాలు తీసుకోవటమే కావచ్చు. మీకు తెలుసో లేదో ఆర్టీసీ వాళ్ళందరూ కూడా ఉద్యోగస్తులు కూడా భయపడ్డారు. అంటే మీరు వెళ్ళి డిపోలోనే కాదు, మీరు బస్ స్టాండ్లకు వెళ్ళి అసలు అక్కడ వాళ్ళ పరిస్థితులు చూడడం అవన్నీ కూడా చెయ్యాలన్నమాట ప్రతి వాళ్ళు. అంటే ఊరికే ఏదో వచ్చామా పని చేసేసామా 10 to 5 10 to 6 అట్లా కాదనమాట. వాళ్ళందరూ కూడా మళ్ళీ బస్సుల్లో ప్రయాణం చేయాలి. తెలుసా మీకు? మీ సొంత వాహనాల్లో వెళ్ళకూడదు. కొంతకాలం అది కూడా పెట్టారు ఆయన. సో అందరినీ కూడా చాలా స్ట్రిక్ట్ గా పెట్టారు ఆయన. అది బాగుంది కదా. ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది అందులో పనిచేసే వాళ్ళు ఉపయోగించుకోకపోతే ఎట్లా? అలా మంచి మంచి సంస్కరణలు తీసుకొచ్చారు ఆయన. సో అటువంటి సజ్జనార్ గారు అని ఇప్పుడు కమిషనర్ చేయటం వల్ల రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పదలుచుకున్నారు? నిన్నను శివారెడ్డి గారిని అనుకుంటాను డీజీపీగా నియమించారు. అది జరిగిన కొన్ని గంటలకే 23 మంది
సారీ 23 మంది ఐపీఎస్లు 6 ఎంతో ఐఏఎస్ని బదిలీ చేశారు. అయితే ఇప్పుడు దీన్ని బట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకంటే, అంటే ఎవరైతే తప్పులు చేస్తారో, ఎవరైతే గూండాలు కావచ్చు, లేకపోతే ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కొంచెం పక్కబెదురు వస్తుంది. ఇప్పుడు సివి ఆనంద్ గారు బాగా చేశారు. సివి ఆనంద్ గారిని మించి ఈయన చేయొచ్చు, బికాజ్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కాబట్టి ఈయన దేనికి వెరవకపోవచ్చు. అలాగే ఉండాలండి. మేడం ఇప్పుడు చూసుకుంటే మీరు అన్నట్టు ఎన్నో కేసెస్ తెరపైకి వస్తున్నారు. అంటే ఎన్కౌంటర్ ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి, ఇంకా వీళ్ళకి ఒక భయం రావాలంటే డిపార్ట్మెంట్ తరపున ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటారు? నిర్ణయాలంటే వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా రేవంత్ రెడ్డి గారు, వీళ్ళకి సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు చాలా ఫ్రీ హ్యాండే ఇస్తున్నారు మనకు తెలిసి. ఆ స్వేచ్ఛ ఉంటే అంటే నిర్ణయం అనేది అప్పటికప్పుడు తీసుకుని స్పాట్లో తీసుకునే రకంగా ఉండాలి. ఇప్పుడు ఒకడు రేప్ చేస్తాడు పిల్లని, ఇంకా ఆలోచించకూడదు, వాడిని అక్కడ వేసేయాలి. మళ్ళీ విచారణ, వాడిని జైలుకి తీసుకొచ్చి వాడిని మేపి అక్కడి నుంచి సంఘాలు బయట నుంచి వచ్చి అయ్యో వాడు చిన్నపిల్లాడు, లేకపోతే 16 ఏళ్ళు, వాడు మైనర్ ఏంటి మేజర్ ఏంటి తప్పు చేశాక. ఇప్పుడు ఒకటండి, మనిషి ఎట్లా ఉండాలంటే, నా ఇంట్లో పిల్లలు తప్పు చేసినా నేను క్షమించకూడదు, నేను వెనకేసుకు రాకూడదు. ఆ మనస్తత్వాన్ని మనం అలవర్చుకోవాలి. నా పిల్లలు ఇది అక్కడ ఆ జాలి లేకపోతే దయ ఇవన్నీ కూడా అవసరంలా. ఆ పిల్ల మీద మనం జాలి దయ చూపించాలి. అన్యాయంగా ఎవరైతే బలైపోతారో వాళ్ళ తరఫున మనం నిలబడాలి, మన గొంతు వినిపించాలి. సో అలాగా సజ్జనార్ గారికి అట్లాంటి ఫ్రీ హ్యాండ్ ఇస్తారని అనుకుందాము. అంటే క్రైమ్ రేట్ చాలా తగ్గుతుందని భావిద్దాం మనం. ఖచ్చితంగా తగ్గాలండి. ఆడపిల్లల మీద అట్రాసిటీస్ అనేవి పూర్తిగా పోవాలి. చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరగకూడదు. సో సజ్జనార్ గారు వీటన్నిటి మీద దృష్టి పెడతారని మనం అనుకుందాం మనం. సో మరి వారి కర్తవ్య నిర్వహణలో వారు చాలా బాగా ఉంటారని ఆశిద్దాం. ఓకే మేడం, థ్యాంక్ యూ.